కోసం మాట్లాడితే మాత్రం మంచిదే వర్మ గారు. ఓకే బుజ్జి అండి వర్మ గారు, మీ అభిప్రాయం నమస్కారం. నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న నా సోదరుడు కిరణ్ కి, అలాగే అజయ్ గారికి, వైసీపీ నుంచి పాల్గొన్న ఆయన పేరేంటండి, లక్ష్మణ్ గారికి. లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తాయన్న సామెత గుర్తుకొస్తుంది. ఎందుకనంటే మీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, అలాగే మీకు తొత్తు పార్టీ అయిన బీఆర్ఎస్ 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరు అక్కడ సీఎం ఇక్కడ సీఎం లాలీపప్పులు ఏమైనా పెట్టుకున్నారా నోట్లో? అప్పటి నుంచి చేయింది అధికారం చేపట్టిన నెల అవ్వలేదు, ఇంకా నెల రోజులు అవ్వలేదు. నెల రోజులు అవ్వకముందే మీరు అది చేయాలి ఇది చేయాలి, ఓటుకు నోటు కేసు విషయంలో మీరు ఏమైపోయారు? అక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది? అదే ఓటుకు నోటు నిజమైన కేసు అయితే ఆ రోజున శిక్షించవచ్చు కదా, ఎందుకు శిక్షించలేకపోయారు? అవన్నీ లక్ష్మణ గారు గ్రహించాలి, గ్రహించి మాట్లాడాలి. ఏదో వచ్చాం కదా డిబేట్లో ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాం అంటే కుదరని అంశాలు ఇవన్నీ ఖచ్చితంగా ఇవాళ 2 రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు పలు అంశాల్లో నాకు చంద్రబాబు నాయుడు గురు సమానులని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే మొన్న ఎలక్షన్ లో కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీకి 100% అక్కడ తెలంగాణలో చేయడం జరిగింది. అధికారంలో రావడానికి టీడీపీ పార్టీ కూడా కొంచెం దోహదపడింది, అది వాస్తవం. కాబట్టి ఈ రోజున రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి రూపో బట్టి, అలాగే స్నేహాన్ని బట్టి, అలాగే గురువు గారిగా నన్ను ఆకాంక్షించినా లేకపోతే గురువు గారి వాళ్ళు వచ్చి కలవటం జరిగింది. అలాగే 2 రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది లేకుండా విభజన చట్టాల్లో ఏవైతే ఉన్నాయో 66, 63 ఉన్నాయి. జేడీ లక్ష్మీనారాయణ గారు సార్ చెప్పినట్టు ఆ 66ని కూర్చుని పరిష్కరించడం 100% జరుగుతుంది. లక్ష్మణ గారు మీరు వెయిట్ చేస్తా ఉండండి. ఎందుకంటే మీరు చేయలేంది, మీరు బీఆర్ఎస్ పార్టీ చేయలేంది మేము చేసి చూపిస్తాం కూటమి, అది 100% జరుగుద్ది. మీరు చూస్తా అలా ఊరుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ పులివెందుల్లో వెళ్దాం. ఒక నిమిషం అండి బుజ్జి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మరొకసారి ఫైర్ అయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. బయట ప్లే చేయండి పీసీఆర్. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా